హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని కొత్తగా కడుతున్న అసెంబ్లీ దగ్గర ఉన్నాము. ప్రెజెంట్ ఈ యొక్క అసెంబ్లీ సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ అనేది ఇంకో కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ప్రజెంట్ ఫ్రంట్ మీరు ఏదైతే మిషనరీస్ అవన్నీ కూడా చూస్తున్నారో ఆ ప్లేస్ లోనే ఎగ్జాక్ట్ గా మనకు కొత్త అసెంబ్లీ అయితే కట్టబోతున్నారండి. ఎప్పుడైతే ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి మనకు క్లోజ్డ్ గా ఫెన్సింగ్ లాగా రేకులతో అయితే నీట్ గా నిర్మించేశారు. మీరు కింద చూడొచ్చు, ఒక గోడ లాగా నీట్ గా నిర్మించుకుంటూ వెళ్ళిపోయారు చూడండి. మొత్తం కూడా క్లోజ్డ్ గా అయితే నిర్మించేశారండి. అలాగే ఈ యొక్క అసెంబ్లీ అనేది దాదాపుగా 104 ఎకరాల్లో అయితే నిర్మించడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ యొక్క అసెంబ్లీ సంబంధించి ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతుందండి. మొత్తం కూడా 470 ఫైలింగ్స్ అయితే చేయాలన్నమాట ఈ యొక్క అసెంబ్లీ సంబంధించి. అయితే ప్రజెంట్ ఏంటంటే 220 నుంచి 260 లోపు ఫైలింగ్స్ అయితే జరుగున్నాయి. అది కూడా గత 2 మంత్స్ లోనే జరిగిందండి. ప్రజెంట్ మీరు కింద చూస్తున్నారు కదా ఐరన్ రాడ్స్, అవన్నీ కూడా ఏంటంటే ఐరన్ డ్రమ్ముల్లాగా చేసుకొని ఏదైతే రిగ్ మిషన్ల కింద భూమిలోకి దిస్తుందో అందులోకి ఐరన్ డ్రమ్స్ అవి వేయించుకొని కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటారు. ఇప్పుడు మీరు కింద దిమ్మల్లా కనిపిస్తున్నారు చూడండి, అవన్నీ కూడా మనకు రీసెంట్ గా జరిగిన ఫైలింగ్ వర్క్స్ అండి. ప్రజెంట్ ఏదైతే ఇక్కడ 104 ఎకరాల్లో నిర్మిస్తున్నారో అంతా కూడా మిషనరీస్ అన్ని స్ప్రెడ్ అయిపోయి ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి రిగ్ మిషన్లతో. అక్కడక్కడ మూల కూడా చూడండి. గత వీడియోలు అంతే అంతా కూడా ఒక దగ్గర ఉండి రీసెంట్ కింద చూశారు కదా, మొత్తం కింద దెమ్మల్లాగా ఉన్నాయి చూడండి, అవన్నీ కూడా ఫైలింగ్ చేసి కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ మూలకు వచ్చి మొత్తం ఇక్కడైతే ఫైలింగ్స్ అయితే చేసుకుంటున్నారండి. ఎన్ని రిగ్ మిషన్లు ఉన్నాయో చూడండి. అసలు మొత్తం కూడా ఈ 104 ఎకరాల్లో నిర్మిస్తున్నారు కదా, అంతా కూడా ఆ స్థలం అంతా కూడా రిగ్ మిషన్లతో నిండిపోయి ఉంది. అలాగే మొత్తం ఈ యొక్క అసెంబ్లీ అనేది మనకు B+G+3 ఫ్లోర్స్తో పాటు 250 మీటర్ల ఎత్తైన భవనం కూడా ఉంటుందన్నమాట. ఒక ఐకానిక్ టవర్ లాగా పైనుంచి చూస్తే అమరావతి అంతా కనిపించేలాగా వ్యూ పాయింట్ అయితే ఉండడం జరుగుతుందండి. అలాగే ఈ యొక్క అసెంబ్లీని ఒక టూరిస్ట్ పరంగా కూడా, అంటే పర్యటన పరంగా కూడా డెవలప్మెంట్ చేస్తున్నారనమాట. ఎందుకంటే అమరావతిలో మనకు కడుతున్న కొత్త అసెంబ్లీ ఎక్కడ లేని విధంగా, అంటే ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా అసెంబ్లీ అయితే మనకి ఇక్కడైతే ఉండబోతుంది. మీరు డిజైన్లో చూస్తుంటే అర్థమవుతుంది ఉంటుంది. ఇది కంప్లీట్ అయితే మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు అమరావతికి అయితే. ఎందుకంటే అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క అసెంబ్లీ ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా ఏంటనేది. దీంతో పాటు ఐకానిక్ టవర్స్, అలాగే పర్మనెంట్ హైకోర్టు, ఎందుకంటే డిజైనింగ్లో అందరినీ ఆ విధంగా అయితే ఆకర్షిస్తుంది. ప్రజెంట్ ఈ యొక్క అసెంబ్లీ వర్క్స్ విషయానికి వస్తే మొత్తం కూడా ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఈ యొక్క 470 ఫైలింగ్స్ కంప్లీట్ అవుతుందో అక్కడి నుంచి ఇంకా బిల్డింగ్ లేపడం అయితే మొదలవుతుంది అనమాట. ఈ ఎప్పుడైనా సరే ఫౌండేషన్కి టైం తీసుకుంటుందండి. ఎప్పుడైతే ఈ ఫౌండేషన్ కంప్లీట్ అవుతుందో ఇంకా అక్కడి నుంచి ఇంకా బిల్డింగ్ అనేది లేపడం మొదలు పెడుతుంది. అప్పుడు మనకు కనిపిస్తుంది అనమాట వర్క్స్ జరుగుతున్నట్టు. ఎన్ని రిగ్ మిషన్లు వర్క్ చేస్తున్నాయి చూడండి. ఇందాక మీరు పిల్లర్స్ లాగా చూశారు కదా కింద నుంచి మొత్తం కూడా దిమ్మలాగా, అవన్నీ కూడా ఫైలింగ్ చేసిన వర్క్స్. అవన్నీ కూడా అక్కడంతా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉందన్నమాట. ఆ యొక్క అసెంబ్లీ ఎక్కడైతే కడుతున్నారో అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి ఇప్పుడు ఫైలింగ్ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ఈ యొక్క అసెంబ్లీని 2 ఫేజ్లుగా అయితే డెవలప్ చేస్తారండి. మొదటి ఫేజ్లో వచ్చేసి 250 మీటర్ల హైట్ అయితే డెవలప్మెంట్ చేస్తారు. తర్వాత రిమైనింగ్ ఏదైతే హైట్ ఉంటుందో అదైతే డెవలప్మెంట్ చేస్తారన్నమాట ఫేజ్ 2లో భాగంగా. 180 మీటర్లు అంటే దాదాపుగా మనకి ఏంటంటే పైన టవర్ కూడా ఉంటుంది కదా, దాదాపు 250 మీటర్ల ఎత్తైన టవర్ ఉంటుంది అనమాట, ఐకానిక్ టవర్. చూడండి అసలు ఈ స్పేస్ మొత్తం కూడా మిషనరీస్తో నిండిపోయి ఉందండి. గత 3 మంత్స్ నుంచి యొక్క ఫైలింగ్ సంబంధించిన వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఫైలింగ్స్ వేసుకోవాలో వాటి కోసం ఐరన్ రాడ్స్ని ఒక డ్రమ్స్ లాగా తీర్చిదిద్దుకోవాలి. ఐరన్ డ్రమ్స్ క్రియేట్ అయిన తర్వాత ఏదైతే ఫైలింగ్ జరుగుతుందో ఆ ప్లేస్లో ఎగ్జాక్ట్గా భూమిలోకి ఆ యొక్క ఐరన్ డ్రమ్స్ని దించుకొని వాటిలో కాంక్రీట్ పోసుకుంటూ అయితే రావాలి. ఆ విధంగా దాదాపుగా 200 నుంచి 250 ఫైలింగ్స్ అయితే జరిగాయి అనమాట. ఇంకా రిమైనింగ్ 250 ఆర్ 240 అయితే బ్యాలెన్స్ ఉందండి. చూడండి ఇవన్నీ కూడా మొత్తం కింద మనకు కనిపిస్తున్నాయి చూడండి, అవన్నీ కూడా ఐరన్ రాడ్స్ అండి. ఐరన్ రాడ్స్ని ఐరన్ డ్రమ్స్ లాగా క్రియేట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా అయితే కట్ చేసేది అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నారు. చాలా వరకు మొత్తం ఐరన్ డ్రమ్స్ లాగా క్రియేట్ చేసి అయితే పెట్టుకున్నారు. ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఇక్కడ రిగ్ మిషన్లు ఉన్నాయి కదా, ఆ ఫౌండేషన్ వేసిన తర్వాత అందులో దించుకొని కాంక్రీట్ అయితే పోసుకుంటారు. చూడండి మీరు కింద అక్కడ చూసుకోవచ్చు, ఆ ఫైల్ ఒక జేసీబీ వర్క్ చేస్తుంది చూడండి. అక్కడ మీరు కింద చూసుకుంటే ఎన్ని ఫైలింగ్ జరుగుతున్నాయి చూడండి. రీసెంట్గానే మనకు ఒక 10 days బ్యాక్ మిషనరీస్ అంతా కూడా అక్కడే ఉండే గత వీడియోలో మీకు పెట్టినప్పుడు. అప్పటికిప్పుడు చాలా చేంజెస్ అండి. ఒక దగ్గర ఫైలింగ్స్ కంప్లీట్ అయిపోయి ఇంకా నెక్స్ట్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉందన్నమాట ఫైలింగ్స్ చేసుకోవడానికి. అలాగే మీకు నేను ఇది అసెంబ్లీకి సంబంధించి ఇది 5వ వీడియో అనమాట. మొదటి వీడియో కానుంచి అంటే ఫస్ట్లో
ఇవన్నీ కూడా చెట్లు అవన్నీ కూడా ఉండే అప్పుడు కానించి వీడియో చేయడం కానీ, తర్వాత చెట్లన్నీ రిమూవ్ చేసినప్పుడు వీడియో కానీ, తర్వాత ఫైలింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడు కూడా వీడియో పెట్టాననమాట. తర్వాత లాస్ట్ టైం వీడియో పెట్టాను. ఇప్పుడు వీడియో పెడుతున్నాను. అప్పటికిప్పటికి ఎవ్రీ 20 డేస్‌కి, 15 డేస్‌కి చేంజ్ అవుతూ వస్తుందనమాట వర్క్స్. అలాగే ఎదురుగా మీరు షెల్టర్స్ అవన్నీ కూడా చూస్తున్నారు కదా! అవన్నీ కూడా ఎల్ఎన్‌టీ వాళ్ళకి సంబంధించిందంటే ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించిన మెటీరియల్ గానీ, అలాగే ఎదురుగా ఐకానిక్ టవర్ 3 అండ్ 4 కూడా ఎల్ఎన్‌టీ నిర్మిస్తుంది. దానికి సంబంధించి మెటీరియల్స్ అవన్నీ కూడా దించుకొనైతే పెట్టుకోనున్నారు. అవన్నీ కూడా మనకు ఆగస్ట్, సెప్టెంబర్ మంత్‌లో ఈ యొక్క బ్యాక్‌గ్రౌండ్ వర్క్స్ అయితే జరిగాయండి. అలాగే అక్కడ మనకు ఎత్తుగా మిషనరీస్ అన్నీ కూడా ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా జరిగున్నాయి. ఇదంతా కూడా మనకు సెప్టెంబర్ మంత్ నుంచి ఇవన్నీ కూడా బ్యాక్‌గ్రౌండ్ వర్క్స్ అనమాట. ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి, ఐకానిక్ టవర్‌కి సంబంధించి బ్యాక్‌గ్రౌండ్ వర్క్స్. ఈ ప్లేస్ చూసుకోవచ్చు ఎలా తయారైందో చూడండి. ఒకప్పుడు అసలు ఇది చూడాలంటే భయంకరంగా ఉండేది. ఒక అడవిలాగా ఉండేది. ఇప్పుడైతే రూపురేఖలే మారిపోయినాయన్నమాట ఈ ప్లేస్ మొత్తం కూడా. ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు మీరు చూసుకున్నది ఎన్ ఎన్11, ఎన్12 రోడ్డు మధ్యలో మీరు ఇప్పుడొచ్చి చూసుకుంటే అసలు ఎక్కడా కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నమాట. ప్రతి దగ్గర క్లీనింగ్ వర్క్స్ కానించి ఏదైతే బిల్డింగ్స్ లేపాలో ఆ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. రిగ్ మిషన్ 4 మూలలా వెళ్ళిపోయినాయండి రిగ్ మిషన్‌లు. 4 మూలలు కూడా ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అవుతుందో అప్పటి నుంచి మనకు ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించిన బిల్డింగ్ అనేది లేపనం అనేది జరుగుతుందనమాట. ఈ ఫైలింగ్స్ కూడా మనకేంటంటే ఫస్ట్ ఫైలింగ్ జరుగుతుంది. తర్వాత కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తారు. అలాగే ఇది దాదాపుగా 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఈ యొక్క అసెంబ్లీ అనేది ఉంటుందండి. అలాగే మనకు 200 మీటర్ల పొడవు, 200 మీటర్ల వెడల్పుతో అయితే ఈ యొక్క అసెంబ్లీ అనేది ఉండడం జరుగుతుంది. మొత్తం చూడండి క్లోజ్డ్ ఫెన్సింగ్ లాగైతే నీట్‌గా వేసేసుకున్నారన్నమాట. ఏదైతే అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయో ఆ ప్లేస్ మొత్తం కూడా రేకులతో ఒక ఫెన్సింగ్ లాగైతే నీట్‌గా నిర్మించేసుకున్నారు. ఇక్కడ ఒక మిషనరీస్ ఇదివరకేందంటే మొత్తం కూడా ఇందాక మీరు చూసారు కదా! కింద ఫౌండేషన్‌కి సంబంధించిన వరకు అన్నీ కూడా ఆ మిషనరీస్ అన్నీ కూడా అక్కడుండే. ఇప్పుడంతా కూడా స్ప్రెడ్ అయిపోయి ఉంది నీట్‌గా. స్ప్రెడ్ అయిపోయి ఎక్కడ వర్క్స్ అక్కడ ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. క్లీనింగ్స్ మట్టి తీస్తుంది జేసీబీ, లారీలు ఎక్కిస్తుందనమాట. ఇంకా ఫైలింగ్ వర్క్స్ జరిగేది జరుగుతుంది. మళ్ళీ దానికి సంబంధించి ఐరన్ డ్రమ్స్ లాగా తయారు చేసుకున్నారు. ఐరన్ కటింగ్ చేసేవాళ్ళు ఐరన్ కటింగ్స్ అయితే చేసుకుంటూనే ఉన్నారనమాట. చాలా అంటే చాలా చేంజ్ అండి. ఎందుకంటే మీకు నా 5 వీడియోలు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇయన్నీ స్టార్టింగ్ నుంచి అంటే ఎక్కడ కడుతున్నారో చూపించాను. తర్వాత అక్కడ క్లీనింగ్ వర్క్ చూయించాను. తర్వాత అక్కడ పెంచింగ్ స్టార్ట్ చేసేటప్పుడు చూయించాను. తర్వాత రీసెంట్‌గా గత 10 డేస్ బ్యాక్ వీడియోలో పెట్టాను. అందులో ఏందంటే పైన ఇక్కడ ఫ్రంట్ చూస్తున్నారు కదా! దిమ్మలాగా మొత్తం కూడా కింద నుంచి భూమిలో స్తంభాల్లాగా వచ్చినాయి చూడండి. అక్కడంతా కూడా ఫైలింగ్ జరిగేటప్పుడు చూయించాను. ఇప్పుడంతా కూడా స్ప్రెడ్ అయిపోయి ఉంది నీట్‌గా. మొత్తం అసెంబ్లీ కట్టే ప్లేస్ అంతా కూడా మిషనరీస్‌తో నిండిపోయి ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎదురుగా షెల్టర్స్ అవన్నీ కూడా నిర్మించుకున్నారనమాట. చూడండి ఎదురుగా మీకు చిన్న కంటైనర్లు కనిపిస్తున్నాయి చూడండి కింద. వాటిలో ఏందంటే మిక్సింగ్ అనమాట. పాలిమర్స్, కాంక్రీట్ ఇవన్నీ కూడా మిక్సింగ్ కోసం కూడా అక్కడి నుంచి డైరెక్ట్ మిక్సింగ్ చేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్ ఎక్కడికి కావాలో అక్కడికైతే పైపులు వేసేసుకుంటే పైపుల త్రూ అయితే తీసుకెళ్తారు. ఎన్ని రిగ్ మిషన్లు ఉన్నాయి చూడండి. దాంతోపాటు క్రేన్స్ ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఫైల్ ఫౌండేషన్ సంబంధించిన వరకు గత 2 మంత్స్ నుంచి జరుగుతుందండి. మొత్తం 470 ఫైలింగ్స్ అయితే జరగాలి. ప్రెజెంట్ మనకు 220-50 లోపు అయితే కంప్లీట్ అయి ఉన్నాయి. రిమైనింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా డ్రాఫ్టింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకొని ఒక బెడ్ లాగా చేసుకొని ఇంకా వాటి మీద కాంక్రీట్ వర్క్ చేసుకొని ఇంకా బిల్డింగ్స్ అయితే లేపుకుంటూ వస్తారు. సో డిజైనింగ్‌లో అయితే ఈ యొక్క అసెంబ్లీ అయితే అసలు అదిరిపోతుందనమాట. కింద వాటర్ వెళ్ళడం గానీ అసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అందరూ కూడా ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా ఏంటనేది కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారండి. చూస్తున్నారు కదా! ప్రెజెంట్ అసెంబ్లీకి సంబంధించిన వర్క్ అప్డేట్ ఈ విధంగా అయితే ఉంది. ఇదండి చూసారు కదా! ప్రెజెంట్ ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.